తెలుగువారి ఆత్మీయ వారధి. స్టోరీ ఆత్మీయులందరికీ మీ రేడియో సఖి జయ నమస్కారం. జై భేరి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. హాంకాంగ్ లో ఇప్పుడు సమయం రాత్రి 20 గంటల 8 నిమిషాలైంది. అంటే 8 గంటల 8 నిమిషాలైంది. మరి టెంపరేచర్ ఇక్కడ ఈరోజు 26.3 డిగ్రీల సెల్సియస్ ఉంది. గాలిలో తేమ 93% ఉంది. మనం మన టోరీ ఆత్మీయులందరూ కులాసా అని తలుస్తాను. అలాగే ఈ రోజు మన కార్యక్రమంలో ఒక ముఖ్య అతిథి రాబోతున్నారు, అద్భుతమైన వ్యక్తి. వారి గురించి మనం ఎన్నో విషయాలు తెలుసుకోబోతూ ఉన్నాము. అయితే కొంచెం ఆలస్యమైనందుకు మన్నించాలి. ఏర్పాట్లలో కొంచెం ఆలస్యం అయిపోయింది అనమాట, ఏమనుకోవద్దు. మరి ఈ కార్యక్రమంలో మీరు పాల్గొని కాల్ చేయాలి అనుకుంటే గనక మీకు ఒకసారి నంబర్స్ చెప్పేస్తాను. యుఎస్ఏ నుంచి 703-659-2199, యూకే నుంచి 020328878674, ఆస్ట్రేలియా నుంచి 0280068674, భారతదేశం నుంచి 7799198889. వీలైతే అందరూ కూడా ఈ భారతదేశం నంబర్ నుంచి కాల్ చేయడానికి ప్రయత్నించండి. మిగతా దేశాల నంబర్స్ తోటి ఇప్పుడు కొంచెం ఒక టెక్నికల్ ఇబ్బంది ఉంది. చేత వీలైతే భారతదేశం నంబర్ తోనే కాల్ చేసే ప్రయత్నం చేయండి. మరి మనతో పాటు మన అతిథులు, వారిని మనం కలుపుకుందాము, వారితో మాట్లాడదాం. వారు ఎవరో కాదు, మనం ముందుగా కలుపుకున్నామా చూద్దాము, ఒకసారి ఉండండి. నమస్కారం అండి శివ గారు. నమస్కారం అండి. అమ్మయ్య వచ్చేసారా లైన్ లోకి? థ్యాంక్ యూ. శుభోదయం అండి, ఎలా ఉన్నారు? శుభోదయం. గుడ్ బాగున్నా అండి. సారీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు, ఉదయాన్నే మిమ్మల్ని రేపి కార్యక్రమంలోకి రమ్మన్నందుకు ఈ రోజు. కానీ ఇంతకన్నా అద్భుతమైన అవకాశం నాకు లభించదని అలా లాగేశాను మిమ్మల్ని. ధన్యవాదాలండి. మనకి ఉన్న అతిథి ఎవరు అంటే, వారి పేరు డాక్టర్ శివజాస్తి గారు. వీరిని అందరూ ఇప్పుడు ప్రస్తుతం నాకు తెలిసి నాలాంటి వాళ్ళందరూ షీరోజ్ అనే పుస్తకం గురించి తెలుసుకుని, ఆ షీరోజ్ అనే పుస్తకం దేనికి ఎందుకు రాశారు ఈయన అనే విషయాలన్నీ తెలుసుకున్న వారికైతే మన శివ గారు బాగా పరిచయస్తులే అనుకుంటాను. వీరి గురించి చెప్పాలి అంటే చాలా ఉంది. ఈ రోజు ఈ కార్యక్రమం మటుకు నాకు సరిపోదు, అయినా కానీ చెప్పే ప్రయత్నం చేస్తాను. శివ గారు మన్నిస్తే కొన్ని విషయాలు నేను చెప్పచ్చా ముందుగా? తప్పకుండా అండి. ఈయన ఏమన్నారంటే, ఒకప్పుడు ఐ డోంట్ వాంట్ ఎనీవన్ టు పెయింట్ మై స్టోరీ, ఐ వాంట్ టు బీ మై ఓన్ డామ్ మాస్టర్ పీస్ అన్నారు. అది అక్షరాల ఆయన నిరూపించారు. ఆయన చాలా ఆలస్యంగా చెప్పారు, కానీ ఇది చెప్పే ముందే ఆయన అసలు మాస్టర్ పీస్ అయిపోయారు. ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టారు, అది కూడా భవిష్యత్ తరానికి ఉపయోగపడే విధంగా ఆయన ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టారు. వీరు ప్రస్తుతం యుఎస్ఏ మినియాపోలిస్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా దాదాపు 30 ఏళ్ల సర్వీస్ లో ఉన్నారు. అంతేకాకుండా ఈయన ట్రైనర్, అలాగే యూనివర్సిటీలో ఫ్యాకల్టీగా పనిచేస్తున్నారు, కన్సల్టెంట్ గా ఉన్నారు, మెంటర్ గా ఉన్నారు. మరి ఇంకా మనం చెప్పుకున్నాం షీరోజ్ అనే పుస్తకం ఆథర్ కూడా, రైటర్ అన్నమాట. వీరికి వారి అమ్మా నాన్న ప్రభావం వారిపైన చాలా ఉంది అని వారు నమ్ముతారు. ఈ మధ్య కాలంలో వారు ఆ విషయం చెప్తూ వారి అమ్మగారి గురించి, గుళ్లపల్లి సుబ్బారావు సేవా సంస్థ వారు 23 జూన్న గుంటూరులో నిర్వహించిన విశిష్ట మహిళా సత్కార సభలో
ప్రారంభోత్సవ సభలో వారి అమ్మగారు 79 సంవత్సరాల వారు పాట పాడారట. ఆ పాట ఏంటి? తెలుగున మాట్లాడుదాం అంటూ ఆ పాట పాడారు. ఆ పాటను రచించిన వారు సుజడ్ల శ్రీనివాస్ గారట. అలాగే వీరు పుస్తకాలు బాగా చదువుతారు, బాగా రాస్తారు అని మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే ఈయన రోజు ఏవో పుస్తకాల షాపులు తిరుగుతూ ఆయనకు చిన్న చిట్టి పుస్తకం దొరికింది. ఆ పుస్తకం ఏంటి అంటే గ్రాండ్ పా గురించి, గ్రాండ్ పా హిస్ స్టోరీస్ హిస్ వర్డ్స్ అనే ఒక చిన్న పుస్తకం ఆయనకి దొరికింది. అది ఆయన తీసుకుని ఊరుకున్నారా, అది తీసుకొచ్చి వాళ్ళ మేనల్లుడికో మేనకోడలకి, ఎవరికండి? మేనకోడలకి ఇచ్చి ఆ పాపకి హోంవర్క్ ఇచ్చారు. ఏంటి? తాతగారిని అడిగి ఇంటర్వ్యూ చేయమని. సో ఆ పాప ఇంటర్వ్యూ చేసి వాళ్ళ తాతగారి అనుభవాలన్నీ అందులో రాయటం జరిగింది. అలా వారి నాన్నగారి అనుభవాలన్నీ ఆయన ఎంతో తెలివిగా, క్లుప్తంగా చిట్టి కథ పుస్తకం లాగా ఆయన తన సొంతం చేసుకున్నారు. అలా ఆ పుస్తకం గురించి రాస్తూ, ఐ బిలీవ్ ఐ హ్యావ్ ఇన్హెరిటెడ్ మెనీ ఆఫ్ హిస్ ట్రైట్స్ అండ్ ఐఎమ్ బోత్ ప్రౌడ్ అండ్ గ్రేట్ఫుల్ ఫర్ దాట్ అన్నారు. శివ గారు, ఇలాంటి ఆలోచనలన్నీ మీకే రావాలండి. ఇది వెరీ వెరీ థాట్ఫుల్ అండ్ వెరీ డియర్ యాక్ట్ ఫర్ అ పేరెంట్. అండ్ మీరు మరో తరమైన మీ మేనకోడలికి చక్కగా ఈ విషయాన్ని ఉదహరించి చూపించారు ప్రాక్టికల్ గా. సో వెరీ థాట్ఫుల్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. సో ఇలా వారి అమ్మా నాన్నగారి ప్రభావం. ఇంతకీ వీరు చేసింది ఏంటిది అంటే, వీరు ఎలాగో ఫ్యాకల్టీగా ఉన్నారని చెప్పాను కదా, మెట్రోపాలిటన్ స్టేట్ యూనివర్సిటీ మినియాపోలిస్ లో ఉన్నారు. ఆయన ఎన్నో కోర్సెస్ వీరు గ్రాడ్యుయేట్స్, అండర్ గ్రాడ్యుయేట్స్ కి చెప్తూ ఉన్నారు. అలాగే వీరు వాలంటరీ తన సొంతంగా హెల్ప్ అంటూ పిల్లలకి జావా, పైథాన్, ఎస్క్యూఎల్, హెచ్టిఎంఎల్, కోడింగ్ ఇలాంటివన్నీ నేర్పిస్తూ ఉన్నారు. ఆథర్ గా ఈయన కథలు ఎన్నో మనకి ప్రచురితం అయ్యాయి కూడా, పుస్తకాలుగా ఉన్నాయి. లెట్స్ కలర్ అండ్ ప్లే, మై ఇండియా కలరింగ్ బుక్, అది కూడా వాల్యూమ్ 1 and 2 ఉంది. మాటలతో ఆటలు అనే పజిల్స్ పుస్తకం, చిన్ననాటి ఆటలు అనే ఫస్ట్ ఎడిషన్, తెలుగు వర్షన్ అన్నమాట ఇది. అలాగే దాని సెకండ్ ఎడిషన్ కూడా ఉంది. అండ్ ఈ సెకండ్ ఎడిషన్ పుస్తకం ఇన్ఫోసిస్ ఫౌండేషన్ వాళ్ళు స్కూల్స్ లో డిస్ట్రిబ్యూట్ చేయడానికి తీసుకోవడం జరిగింది. లెట్స్ ప్లే అంటూ మరొక పుస్తకం. ఇలా అండ్ తెలుగు కథల పేర్లు చాలా అద్భుతంగా ఉన్నాయి శివ గారు. ఈ మాట నేను ఒకటి చెప్పాలి. గారెల కూచి, బంగారు కొండ, తింగరి బుచ్చి, ఈ మధ్య 2025 లో కదా వచ్చింది దొంగ బడవ అని రాశారు ఇంకో కదా. ప్రిపేర్ చేస్తున్నాం దాన్ని. తానా వారును మంచి పుస్తకం వారు పబ్లిసైజ్ చేయడానికి వాళ్ళు ముందుకు వచ్చారు అని. ఇలా అసలు మీకు ఐ మీన్ వెన్ యూఆర్ స్లీపింగ్ అండి, ఏంటి అసలు మీకు అసలు రాయాలి అనే థాట్ ఎలా కలిగింది? ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యుండి, ఒక ఫ్యాకల్టీ అయ్యుండి, మీరు అసలు ఈ రైటింగ్ ప్రాసెస్ కి ఎలా వచ్చారు? అఫ్ కోర్స్ యాజ్ ఎ స్కాలర్ మీ సబ్జెక్ట్ వైజ్ మీరు రాస్తారనుకోండి, బట్ ఇటువైపుకి పిల్లల కథల వైపుకి కానీ, లేదా భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా కానీ ఎలా అసలు మీరు హౌ డిడ్ యూ కమ్ ఇన్ టు రైటింగ్? చాలా మంచి ప్రశ్న అండి. అంటే ఇక్కడ నేను మినియాపోలిస్ లో ఉన్నప్పుడు స్కూల్ ఆఫ్ ఇండియా ఫర్ లాంగ్వేజెస్ అండ్ కల్చర్ అనే ఒక స్వచ్ఛంద సేవా సంస్థలో వాలంటీర్ కింద పనిచేశానండి. అప్పుడు పిల్లలతో ఇంటరాక్ట్ చేయటం, ఈ మన భారతదేశ భాషలు గాని లేకపోతే సంస్కృతి గాని పండుగల గురించి కానీ చెప్పటం అక్కడి నుంచి మొదలైంది అనమాట. సో పునాదులు అక్కడ పడ్డాయని చెప్పుకోవచ్చు. దాంతో పాటు 30 ఏళ్ల క్రితం అమెరికా రావటం, ఇక్కడ పిల్లలు పెరగటం, వాళ్ళ స్వాతంత్రం, స్వేచ్ఛ, వాళ్ళ ఆలోచన, పిల్లల్ని కూడా పెద్దవాళ్ళ కిందే చూస్తారనమాట. మన భారతదేశంలో పెద్దవాళ్ళు అంటే చిన్నపిల్లలకి నీతులు చెప్పాలి అనే రీతి ఉంటుంది. కానీ ఇక్కడ ఎవరైనా సరే ఇండిపెండెంట్, పిల్లలకు కూడా వాళ్ళకి ఒక ఓన్ మైండ్ ఉంటుంది,
వాళ్ళకి స్వేచ్ఛ కావాలి, ఆ పిల్లల్ని చూడటం ఈ స్కూల్స్ లో. సో ఆ రెండు కలపటం, అంటే భారతదేశ సంస్కృతిని 10 మంది చూడటం అనేది ఈ పిల్లల అనుభవాల్ని స్టోరీస్ కింద మార్చటం. అట్లా తానాస్ అంటే చాలా ఐడియాస్ ఉన్నాయి, కానీ సమయం రాక ప్రతి 2 సంవత్సరాలకు వస్తే ఆ తానాకి సబ్మిట్ చేస్తున్నాయండి. ఇప్పుడు ఆ 4 పుస్తకాలు మీరు చెప్పినట్టుగా పబ్లిష్ అయినాయి. చిన్ననాటి ఆటలు, జ్ఞాపకాల మోట్లు, అది ఇంగ్లీషు, తెలుగు, కలరింగ్ పేజెస్ వచ్చింది, అది బాగా ప్రాచుర్యం పొందింది. అట్లాగే షీరోస్ పుస్తకం కూడా ఇంగ్లీషు, తెలుగు, కలరింగ్ పేజెస్ ఇప్పుడు వాల్యూమ్ 2 మీద పనిచేస్తున్నాము. సో ఇట్స్ గోయింగ్ టు బి లైఫ్ లాంగ్ జర్నీ అన్నమాట. సో ఇలా మీరు రాస్తూ చిన్న చిన్న కథలు, చిన్న పుస్తకాలు రాస్తూ ఉన్నారు. ఇవి ప్రచురితం అవుతూ ఉన్నాయి, అసలు ముందు బహుమతులు పొందాయి, ప్రచురించబడ్డాయి. దెన్ మీకు ఈ షీరోస్ అనే థాట్, ఈ కాన్సెప్ట్ అసలు ఎప్పుడు, హౌ వాజ్ ఇట్ బార్న్? సిల్క్ లో పనిచేస్తున్నప్పుడు మన అంటే భారతదేశం అని అంటే డ్రెస్సెస్ అనుకోండి, ముఖ్యంగా గుర్తొచ్చేది చీర, శారీ. భారతదేశం అంటే శారీ అంటారు అనమాట. సో శారీ అంటే అది ఒక్కటే కదా బాబు, 29 రాష్ట్రాలు ఉన్నాయి. ఒక్కొక్క 100 మైళ్ళు దూరం వెళ్తే శారీని కూడా వేరే రకంగా కట్టుకుంటారు. తర్వాత తిండి, రుచులు, వ్యవహారాలు, ఆచారాలు అన్ని సపరేట్ గా ఉంటది. భిన్నత్వంలో ఏకత్వం అనేది భారతదేశం యొక్క స్ట్రెంత్. అట్లా డ్రెస్సెస్ ఇంట్రొడ్యూస్ చేయడం మొదలు పెట్టాను అనమాట పిల్లలకి. తర్వాత ఇప్పుడు స్వామి వివేకానంద తీసుకున్నాం అనుకోండి, లేకపోతే భగత్ సింగ్, లేకపోతే గాంధీ, నెహ్రూ, ఇట్లా వీళ్ళందరినీ ఫ్రీడమ్ ఫైటర్ తీసుకుంటే వాళ్ళని ఒకే డ్రెస్ లో ఊహించుకోగలం. అంటే చిన్నప్పటి నుంచి మనం చదివిన పుస్తకాల మూలంగా కానివ్వండి, లేదా చూసిన విధంగా కానివ్వండి, వాళ్ళని ఒకే రకంగా ఊహించుకోగలం అనమాట. సో అట్లా డ్రెస్సెస్ నుంచి ఈ ఇన్స్పైరింగ్ పీపుల్ ని ఇంట్రొడ్యూస్ చేయడం మొదలు పెట్టాను అనమాట. ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు ఏదైనా ఆంధ్ర తెలంగాణలో ఏదైనా బాలోత్సవం అనుకోండి, 10 మంది పిల్లలు అందరూ ఝాన్సీ లక్ష్మీబాయి కింద డ్రెస్ వేసుకొస్తారు అనమాట. అంటే చాలా మంది ఉన్నారు కదా, మన హిస్టారికల్ క్యారెక్టర్సే కాకుండా కాంటెంపరీ కూడా చాలా మంది ఇన్స్పైరింగ్ వర్క్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. మనం 50 ఏళ్ళు 100 ఏళ్ల క్రితం జరిగిన ఇన్స్పిరేషన్స్ ని ఇవాళ చెప్పుకుంటున్నాము. ఇవాళ జరుగుతున్న ఇన్స్పిరేషన్ ని ముందు తరాల వాళ్ళకి ఎలా చెప్పాలి? సో అది ఆలోచన వచ్చింది. సో దాంతో ఈ కాంటెంపరీ హీరోస్ ని రికగ్నైజ్ చేసి వాళ్ళని పరిచయం చేయడం మొదలు పెట్టారు అనమాట. ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు మీరు షీరోస్ పుస్తకం చూస్తే, మనం చిన్నపిల్లలు గాని మనం గాని ఏదైనా బుక్ చదువుతుంటే వాళ్ళు ఆ ఇన్స్పైరింగ్ హీరో లాగా వాళ్ళని ఊహించుకోవాలన్నమాట. సో అందుకని నాకు అదృష్టం కొద్దీ బాబు దొండ్రపల్లి అని ఒక మిత్రుడు, అది దాదాపుగా 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం కలిసి, ఈ బొమ్మలన్నీ గీయటం మొదలు పెట్టాయండి. చిన్న ఒక అబ్బాయి, ఒక అమ్మాయి, ఆ ఫేస్ మారదనమాట. సో వాళ్ళే ఈ రకరకాలుగా హీరోలుగా ఊహించుకొని డ్రెస్ చేసుకుంటే ఎలా ఉంటారు అన్న కాన్సెప్ట్ తోటి ఈ ప్రాజెక్టు జరుగుతా ఉంది. ఇప్పటికి దాదాపుగా 1000 బొమ్మలు గీయించానండి. ఇంకొక 500 గీయించే ప్రయత్నం ఉన్నాం. మొత్తం 1500కి ప్లాన్ చేశాము. అట్లాగే ఈ కంటిన్యూటీ, అంటే నేను ఈ ఇన్స్పైరింగ్ స్టోరీస్ హీరోస్ నుంచి షీరోస్ నుంచి అవి వస్తానే ఉంటాయండి. అందుకని ఈ కంటిన్యూటీ ఉండాలని చెప్పి అహలా అయ్యల స్వామి ఈ పాప హైదరాబాద్ లో ఉంటుందండి. ఇప్పుడు 8th గ్రేడ్. ఇప్పటికి 3-4 అవధానాలు చేసింది, 3-4 శతకాలు రాసింది. నా దగ్గర పైథాన్ ప్రోగ్రామింగ్, డేటా సైన్స్ నేర్చుకుంటా ఉంటుంది. సో ఆ పాప కో-ఆథర్ అండి. సో అట్లా ఈ కంటిన్యూటీ, ఆ పాప హీరోస్ మీద ఫోకస్ చేస్తా ఉంటుంది. తర్వాత హీరోస్ వాల్యూమ్ తేవాలనే ఆలోచన, అట్లాగే డాన్సెస్ ఆఫ్ ఇండియా, ఫోక్ ఆర్ట్స్ ఆఫ్ ఇండియా,
ట్రెడిషన్స్ ఆఫ్ ఇండియా, అట్లా ఈ ప్రాజెక్ట్ ABCD నుంచి రకరకాల వాల్యూమ్స్ తీసుకురావాలని చెప్పి ఆలోచన అండి. ఒకే బొమ్మ, ఒకే ముఖం, ఒక ఫేస్ ఇన్ని విధాలుగా ఉంటే ఎలా ఉంటుంది, ఇన్ని రోల్స్ లో ఉంటే ఎలా ఉంటుంది అని అనుకుని చేయటం సంథింగ్ వెరీ యూనిక్ డెఫినెట్లీ. ఎందుకంటే ఇప్పుడు పుస్తకం నా చేతిలో ఉంది, ఆ కవర్ పైన ఉన్న చిన్ని పాప మొహం, హ్యాపీ ఫేస్ విత్ అ క్రౌన్, 2 జడలు వేసుకుని రిబన్లు కట్టుకుని ఉన్న ఈ చిన్న చిత్రం ఎంతో అద్భుతంగా ఆకర్షణీయంగా ఉంది. అండ్ ఓపెన్ చేయగానే లోపల అనేక రూపాల్లో మనం అనుకున్నట్టుగా సైంటిస్ట్ అయి ఉండొచ్చు, వారియర్ అయి ఉండొచ్చు, డాక్టర్ అయి ఉండొచ్చు, లాయర్ అయి ఉండొచ్చు, టీచర్ అయి ఉండొచ్చు, ఆర్మీ అయి ఉండొచ్చు. ఈ అన్ని కాస్ట్యూమ్స్ లో ఉన్న మొహం కూడా ఒకే మొహం. ఇది సో యాజ్ యూ సెడ్, ఎవరిని చూస్తే ఇప్పుడు నేను ఇది చూస్తుంటే నేను ఒక రేడియో ప్రెజెంటర్ గా నా ఫేస్ అక్కడ రేడియో ప్రెజెంటర్ లాగా యూనో కైండ్ ఆఫ్ మైక్ తోటి అది ఉన్నట్టుగా చూసుకోవడం అనమాట. అలా ఎవరికి తగిన రోల్లో వాళ్ళని చూసుకోవడం అనేది మంచి ఆలోచన, చాలా చక్కని ఆలోచన. అండ్ బాబు గారి గీసిన బొమ్మలన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి, చాలా అందంగా ఆకర్షణీయంగా నవ్వుతూ పలకరిస్తున్నట్టుగా ఉన్నాయి చెప్పాలంటే. అవునండి, బాబు గీసిన బొమ్మలన్నీ పాప బొమ్మ గాని బాబు బొమ్మ గాని చూస్తే మన సొంత కూతురునో లేకపోతే కొడుకునో చూసుకున్నట్టు ఉంటది అనమాట. ప్రతి ఒక్క పేరెంట్ అలా అంటారు, మా అమ్మాయిని చూసుకున్నట్టే ఉందండి లేకపోతే మా అబ్బాయిని చూసుకున్నట్టే ఉందండి అని అంటారు అనమాట. ఈ హీరోస్ ఐకాన్ కూడా చిన్న హిస్టరీ ఉందండి. ఈ అమెరికాలో ఈ 1943లో వీ కెన్ డూ ఇట్ అని చెప్పి వార్ అప్పుడు ఒక ఫిమేల్ ఫిగర్ ఉంటది అనమాట. అంటే చేతులు స్లీవ్స్, చొక్కా చేతులు పైకి మడుస్తా ఆ కండలు చూపిస్తా ఉంటది అనమాట. వీ కెన్ డూ ఇట్ అని చెప్పి ఒక క్యారెక్టర్ ఉంటుంది అనమాట. సో అట్లా క్యారెక్టర్ తోటి బాబుతో చెప్పాను అనమాట, మన హీరోస్ కి ఒక లోగో, ఒక ఐకాన్ క్రియేట్ చేయాలి, అది చూడంగానే స్కూల్ పిల్లలకి ఇన్స్పిరేషన్ రావాలి అని చెప్పి. ఈ హీరోస్ బుక్ లాంచ్ చేసినప్పుడు కూడా దాదాపుగా ఒక 256 మంది పిల్లలు అట్లా డ్రెస్ చేసుకొచ్చి వాళ్ళు ఎనాక్ట్ చేశారండి బుక్ లాంచెస్ కూడా. సో వాళ్ళు చిన్న పిల్లలు చెప్పిన కామెంట్ ఏంటంటే, నేను ఇక్కడికి వచ్చాను, నాకు చాలా సంతోషం వేస్తుంది, ఎంతమంది ఇన్స్పిరేషన్ క్యారెక్టర్స్ ఉన్నారని చెప్పి నాకు ఇప్పటి వరకు తెలియదు అని అన్నారు అనమాట. అది చిన్నపిల్లలు కాదు, పెద్దవాళ్ళు కూడా అట్లాంటి కామెంట్ చేస్తా ఉంటారు. సో అట్లాంటి పిల్లలు కామెంట్లు విన్నప్పుడు మేము ఈ 10 ఏళ్ల నుంచి పడ్డ శ్రమంతా పోయిగా అంటే సంతోషం వేస్తుంది అనమాట. మన శ్రమ వృధా కావట్లేదు, ఇది 10 మందికి రీచ్ అవుతుంది. ఇట్లా ఈ ఇన్స్పిరేషన్ క్యారెక్టర్స్ వాళ్ళ జీవిత చరిత్రలు చదివి ఇంకొకళ్ళిద్దరు ఈ పుస్తకంలో చోటు సంపాదించడానికి అట్లా పెరుగుతారని చెప్పి నాకు గట్టి నమ్మకం అనమాట. ఈ చదువుతున్న పిల్లల్లోనే పెద్దవాళ్ళు అయ్యి డెఫినెట్ గా వాళ్ళు ఇన్స్పిరేషనల్ స్టోరీస్ వాళ్ళు మలుచుకుంటారని చెప్పి మా భావన. అవును, అద్భుతం. అంటే 10 ఏళ్ల కృషి. అవునండి, 10 ఏళ్ల నుంచి మీరు చేస్తూ ఉంటే గత సంవత్సరం కదండి పబ్లిష్ అయింది ఫస్ట్ పబ్లికేషన్? అవునండి, పోయిన జనవరిలో ఇంగ్లీష్ అయింది, పోయిన డిసెంబర్ లో తెలుగు కలరింగ్ పేజెస్, ఈ మేలో తెలుగు ఆడియో అయిందండి. సెప్టెంబర్ లో గానీ అక్టోబర్ లో గానీ ఇంగ్లీష్ ఆడియో రావచ్చు. మా మినియాపులిస్ లోనే తెలుగు ఆడియోనేమో పద్మా వంగపల్లి గారు, వన్ ఆఫ్ ద హీరోస్, హైదరాబాద్ లో ఉంటారు జర్నలిస్ట్, మన బుక్ లో కూడా ప్రొఫైల్ అయ్యారు. వారు తెలుగు ఆడియో చేశారు. ఇంగ్లీష్ ఆడియో ఇక్కడ సుచి సాయిరామ్ గారు అని మినియాపులిస్ లోనే ఉంటారు, భరతనాట్యం డాన్స్ స్కూల్ నడుపుతా ఉంటారు అనమాట, MIT గ్రాడ్యుయేట్. వారు ఇంగ్లీష్ ఆడియో చేస్తున్నారు. ఆగస్టు సెప్టెంబర్ లో రిలీజ్ చేయాలని చెప్పి ఆలోచన అనమాట. వెరీ నైస్. ఇది సరే, సంవత్సరానికి 365 రోజులు ఉంటాయి, నెలకి 30 రోజులు 31 రోజులు ఉంటాయి. సరే, ఫిబ్రవరి మినహాయించి మిగతా జనరల్ గా. మరి మీ పుస్తకంలో 256 ఎలా వచ్చిందండి?
అది మంచి మంచి ప్రశ్న అండి. అంటే నేను ముఖ్యంగా నేను సీమన్స్ అనే కంపెనీలో సాఫ్ట్వేర్ కన్సల్టెంట్ కింద పనిచేస్తున్నానండి. అంటే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, అది ప్రైమర్లీ దాన్ని చేస్తూ ఉంటాను. అట్లాగే బయట మెట్రోపాలిటన్ స్టేట్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ పిల్లలకి పాఠాలు చెబుతూ ఉంటాను. సివిక్ స్కూల్ ఆఫ్ ఇండియా ఫర్ లాంగ్వేజెస్ అండ్ కల్చర్ లో చేస్తున్నప్పుడు అక్కడ నేను కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రాము మొదలు పెట్టాను అనమాట. ఒక HTML అట్లా ఒక 5 levels ప్రోగ్రామ్ మొదలు పెట్టాను. గత 3 ఏళ్లుగా లెర్న్ అండ్ హెల్ప్ అని కార్యక్రమం మొదలుపెట్టి ఈ మిడిల్ స్కూల్, హై స్కూల్ పిల్లలకి ప్రోగ్రామింగ్, పైథాన్ ప్రోగ్రామింగ్ చెప్పి వాళ్ళు ఇచ్చిన ప్రొసీడ్స్ తోటి ఇటు PGMF అనే ఒక సంస్థ, లేకపోతే NRIV అనే సంస్థ, వాళ్ళ ద్వారా ఆంధ్ర తెలంగాణలో దాదాపు 100 లైబ్రరీస్ పెట్టించానండి ఈ లెర్న్ అండ్ హెల్ప్ ప్రోగ్రామ్ ద్వారా. సో ఈ 256 అనేది ఆ కంప్యూటర్ సైన్స్ కి సంబంధించిన కాన్సెప్ట్ అండి. అంటే మనకి 10 ఏళ్ళు ఎలా ఉన్నాయో కంప్యూటర్ కి 2 ఏళ్ళు ఉంటాయి, 0, 1. సో 2 2 to the power of 0 అంటే 1, 2 to the power of 1 అంటే 2, 4, 8, 16, 32, 64, 128, 256. అది 2 to the power of 8 ని 256 అంటారు అనమాట. సో చాలా బయోగ్రఫీ కంప్లీషన్స్ చాలా వచ్చాయండి. కొంతమంది 50 చేస్తారు, కొంతమంది 100 చేస్తారు, కొంతమంది 116 చేస్తారు. 256 ఇట్ట సంగ్రహ జీవిత చరిత్ర ఉన్న పుస్తకం ఇంతవరకు లేదండి ప్రపంచంలో. అదొక ప్రత్యేకత ఏంది. సో అట్లా కొంచెం పుస్తకం పెద్దదైనా కూడా అంటే ఆ కాన్సెప్ట్, అంటే ఈ కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామ్ కి మా స్టూడెంట్స్ అందరికి అదొక ఇన్స్పిరేషన్ లాగా ఉండాలి, ఒక టాకింగ్ పాయింట్ లాగా ఉండాలి, ఒక ప్రత్యేకత లాగా ఉండాలి. ప్లస్ ఇప్పటికే చాలా మంది ఉన్నారండి హీరోస్ మేము పుస్తకంలో పెట్టలేదు అనమాట, పెట్టలేకపోయాం. సో అట్లా మీరు ఒక 100 మందినో 50 మందినో చేస్తే చాలా కష్టం అవుతుంది. అందుకని 256 అనేది కొంచెం రీజనబుల్ నంబరు, అందుకని దాంతో వెళ్ళాము. ఇప్పుడు వాల్యూమ్ 2 పని చేస్తున్నా కదా, ఇంకా ఆల్మోస్ట్ 200 బొమ్మలు రెడీ అయ్యాయి. ఇంకొక 256 షీరోస్ పుస్తకం వస్తుందండి. సో సెకండ్ సిరీస్ అనమాట దాంది. అవునండి, షీరోస్ 2, షీరోస్ వాల్యూమ్ 2. సో అండ్ నిజంగా ఇప్పుడు పెద్దవాళ్ళకైనా కానీ పుస్తకాలు చదివేటప్పుడు అందులో బొమ్మలు ఉంటే, కథకి అనుసరించిన బొమ్మలు ఉంటే కనుక చూసి చదవాలనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇందులో 256 కథలు ఉన్నాయి. 256 కథలు కూడా ఒక్కొక్క పేజీ మాత్రమే ఉన్నాయి. సో వారి జీవితాన్ని మీరు కుదించి ఇలా ఒక పేజీకి తేవడానికి మీ కృషి ఏంటో తెలుసుకోవాలి. అయితే మన టోరీ ఆత్మీయులకు ముందుగా ఒక చక్కని పాట వినిపిద్దాము షీరోస్ గురించి, ఆ తర్వాత మనం ఆ విషయాన్ని మళ్ళీ చర్చిద్దామండి. శివ గారు, మీరు నాతో పాటు లైన్ లోనే ఉండండి. మన షీరోస్ పాట ఒకటి వినిపించి మళ్ళీ మనం మాట్లాడదాం. టోరీ ఆత్మీయులు వింటున్న వారికి మనం ఈ రోజు ఈ కార్యక్రమంలో మాట్లాడుతున్నది డాక్టర్ శివ శాస్త్రి గారితో. వారి పుస్తకం 256 కథలతోటి షీరోస్ అనే మహిళల గురించిన ప్రత్యేకమైన పుస్తకం ఇది. వారు సాధించిన అనేక రంగాల్లో విజయాలు సాధించిన మహిళల గురించి ఎంతో స్ఫూర్తిదాయకమైన పుస్తకం అన్నమాట ఇది. ఇంగ్లీష్ లో మరి తెలుగులో పబ్లిష్ అయింది. దాని గురించి మనం ఈ రోజు మాట్లాడుతూ ఉన్నాము. మీరు ఎవరైనా శివ గారితో మాట్లాడాలి అనుకుంటే ఈ పాట విని ఆ తర్వాత మనం వారితోటి మాట్లాడతాము. ఈ పాట ప్రత్యేకంగా షీరోస్ గురించిన పాట అన్నమాట. లెనిన్ బాబు గారు పాడిన ఈ పాటను విని మీరు ఆనందిస్తారని ఆశిస్తూ ఇప్పుడు చిన్న విరామం. జయ హో షీరోస్, జయ జయ హో షీరోస్, జయ హో షీరోస్, జయ జయ హో షీరోస్, జయ హో షీరోస్, జయ జయ హో షీరోస్, జయ హో షీరోస్, జయ జయ హో షీరోస్. రాజ్యాలేలిన షీరోస్
రణరంగం గెలిచిన షీరోస్, రాజ్యాలేలిన షీరోస్, రణరంగం గెలిచిన షీరోస్, జనం కోసమని నిరంకుశులతో తలపడిపోడిన షీరోస్, జనం కోసమని నిరంకుశులతో తలపడిపోడిన షీరోస్. జయ హో షీరోస్, జయ జయ హో షీరోస్, జయ హో షీరోస్, జయ జయ హో షీరోస్. చదువులు నేర్చిన షీరోస్, చదువులు నేర్పిన షీరోస్, చదువులు నేర్చిన షీరోస్, చదువులు నేర్పిన షీరోస్. సకల కళలలో సాగిలేని తమ ముద్రలు వేసిన షీరోస్, సకల కళలలో సాగిలేని తమ ముద్రలు వేసిన షీరోస్. జయ హో షీరోస్, జయ జయ హో షీరోస్, జయ హో షీరోస్, జయ జయ హో షీరోస్. శాస్త్రరంగమున షీరోస్, సాంకేతిక యుగమున షీరోస్, పరిశోధనలో పరిరక్షణలో అద్భుతాలు మన షీరోస్. శాస్త్రరంగమున షీరోస్, సాంకేతిక యుగమున షీరోస్, పరిశోధనలో పరిరక్షణలో అద్భుతాలు మన షీరోస్. జయ హో షీరోస్, జయ జయ హో షీరోస్, జయ హో షీరోస్, జయ జయ హో షీరోస్. మంచితనంలో షీరోస్, మానవీయతే షీరోస్, మానవ జాతికి వెలుగుల మాటలు అందిస్తున్న షీరోస్. మంచితనంలో షీరోస్, మానవీయతే షీరోస్, మానవ జాతికి వెలుగుల మాటలు అందిస్తున్న షీరోస్. జయ హో షీరోస్, జయ జయ హో షీరోస్, జయ హో షీరోస్, జయ జయ హో షీరోస్. తల్లి చెల్లి షీరోస్, అక్క అత్త షీరోస్, సహచరులందరూ షీరోస్, మనుషుల ప్రాణమి షీరోస్, మన అందరి గానం షీరోస్, మన అందరి అడుగులు షీరోస్. జయ హో షీరోస్, జయ జయ హో షీరోస్, జయ 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 హో షీరోస్, జయ హో షీరోస్, జయ జయ హో షీరోస్, జయ 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 హో షీరోస్, జయ హో షీరోస్, జయ హో షీరోస్. ఎందరో మహానుభావుల త్యాగఫలం మన ఈ స్వతంత్ర భారతం. మన భారతదేశ రక్షణ ఎందరో వీర జవాన్లు అహర్నిశలు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి కాపాడుతున్నారు. వారి త్యాగాలను స్మరిస్తూ మన జోహార్లు తెలియచేద్దాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన తెలుగు వారి కోసం భారతీయ సాయుధ దళాల గురించిన విశేషమైన కార్యక్రమం జై హింద్ తో మీ ముందుకొస్తోంది మీ జయ. अभी ये कार्यक्रम से हम जो जवान का क्या क्या होता है, कैसा रहते हैं, सब सुन रहे हैं. अच्छा है आप लोग ऐसा आ रहे हैं सब जवान इधर. ఇంటర్నేషనల్ బోర్డర్ కి ఎల్ఓసి బోర్డర్ కి డిఫరెన్స్ అడుగుతారా? భారతదేశం నా మాతృభూమి, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుంటాం. అంతగా చేయకపోయినా గానీ మాలో ఒక మంచి ఆలోచన కలుగుతుంటది మేడం, మీ కార్యక్రమాలు గానీ మీరు పెట్టే పోస్టులు గానీ. థ్యాంక్ యూ. జై హింద్. ప్రతి బుధవారం భారత్ కాలమాన ప్రకారం సాయంత్రం 5:30 గంటల నుంచి 6:30 గంటల వరకు మరియు ఈస్టర్న్ స్టాండర్డ్ టైం ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు మీ టోరీలో. తెలుగువారి ఆత్మీయ వారధి. జయభేరి కార్యక్రమానికి పునః స్వాగతం అండి. శివ గారు, జయభేరి కార్యక్రమానికి పునః స్వాగతం అండి. నమస్తే అండి. చక్కని పాట, అందులో షీరోస్ పుస్తకంలో ఉన్నదంతా కూడా చక్కగా వర్ణించారు. పాడిన హైదరాబాద్ లో డాక్టర్ విఆర్ శర్మ గారు అని ఉంటారండి. వారు రాశారు ఈ పాట. సో అండ్ ముఖ్యంగా ఆర్టిస్ట్ బాబు, నేను, అహ్లా, పద్మ వంగపల్లి గారు, ఇట్లా మేము ముఖ్యంగా ఆ పుస్తకం మీద కనపడ్డా ఈ పుస్తకం బయటికి రావడానికి చాలా ఎక్కువ సిస్టమ్ ఉందండి, సపోర్టింగ్ సిస్టమ్ ఉందన్నమాట. ఇదంతా ఈ బుక్స్ అన్ని కమ్యూనిటీ ఫండెడ్ ప్రాజెక్ట్స్, క్రౌడ్ ఫండింగ్ ద్వారా చేసి ఫండ్స్ రైజ్ చేసి
చేసిన పుస్తకాలు అనమాట. ఈ కమ్యూనిటీ సపోర్ట్ లేకపోతే ఇట్లాంటి పుస్తకాలు తేవడం అనేది సాధ్యమయ్యేది కాదు. ఒక పుస్తకం పబ్లిష్ చేసిన తర్వాత కూడా చాలా మంది అంబాసిడర్స్ దీన్ని స్కూల్స్ కి, ఆర్గనైజేషన్స్ కి, పాఠశాలకి, పల్లెటూళ్ళకి తీసుకెళ్ళి ఉన్నారండి. ముఖ్యంగా డాక్టర్ సిఏ ప్రసాద్ గారని ఒంగోలులో ఉంటారు. సో షీఈ్ వన్ ప్రైమరీ షీరోస్ అంబాసిడర్ అనమాట. ఏ స్కూల్కి వెళ్ళినా షీరోస్ గురించి అవటం, లేకపోతే చిన్ననాటి ఆట గురించి అవటం, మేము చేస్తున్న ప్రాజెక్ట్స్ కన్నిటికీ సపోర్ట్ చేస్తూ ఉంటారు. అట్లాగే ఈ లెర్న్ అండ్ హెల్ప్ ద్వారా లైబ్రరీస్ పెడుతున్నప్పుడు ఆ లైబ్రరీస్ సెటప్ కోఆర్డినేట్ చేస్తూ ఉంటారు. మొన్న ఆడియో బుక్ లాంచ్ అప్పుడు ఉదయం ఈ షీరోస్ వర్క్ షాప్ ఒకటి కండక్ట్ చేశానండి. అంటే ఈ షీరోస్ థీమ్ ని ఉదాహరణకి మార్చి 8 ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అప్పుడు దాదాపుగా 60 స్కూళ్లలో 1000 మంది పిల్లలు మా ప్రమేయం లేకుండా వాళ్ళంతటి వాళ్ళు ఈ షీరోస్ సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సెలబ్రేషన్స్ అనేవి మార్చి 8 ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేకి ఒక్కరోజు ఎందుకు పరిమితం కావాలి? నేషనల్ సైన్స్ డే ఉంటే అందరూ సైంటిస్టులను సెలబ్రేట్ చేసుకోండి. మ్యాథమెటిక్స్ డే ఫర్ ఎగ్జాంపుల్, నవంబర్ లో ఇండియన్ కాన్స్టిట్యూషన్ డే వస్తుంది. 15 మంది కాన్స్టిట్యూషన్ కమిటీలో ఉన్నారు. ఆ 15 మంది మా ప్రాజెక్ట్ ABCD షీరోస్ లో కవర్ అయ్యారు. సో అట్లా సెలబ్రేట్ చేసుకోవచ్చు. రిపబ్లిక్ డే August 15th. సో ఎవ్రీ డే ఈజ్ ఏ రీజన్ టు సెలబ్రేట్ దీస్ ఇన్స్పైరింగ్ స్టోరీస్. సో అట్లా ఈ టీచర్స్ కి, హెడ్ మాస్టర్స్ కి, లేదా స్టూడెంట్స్ కి వాళ్ళకి శ్రమ లేకుండా ఈ రిసోర్సెస్ ఎలా అందించగలము, ఎట్లాంటి అందించగలము అంటే సెలబ్రేషన్ అంటే జస్ట్ అలా షీరోస్ లాగా, లేదా ఝాన్సీ లక్ష్మీబాయి లాగా, లేకపోతే ఇంకొక ఇన్స్పైరింగ్ క్యారెక్టర్ లాగా డ్రెస్ చేసుకోవడం కాదు. మీరు పాటలు పాడొచ్చు, బుర్రకథలు చెప్పొచ్చు, పజిల్స్ ఆడుకోవచ్చు, బొమ్మలు గీయొచ్చు, పెయింటింగ్ గీయొచ్చు, పప్పెటరీ చేయొచ్చు. అట్లా ఈ ఐడియాస్ అన్ని డిస్కస్ చేసి ఈ ఒక రీసోర్స్ గైడ్, స్పార్క్ గైడ్ అని చెప్పి ఇంకోటి పబ్లిష్ చేయాలని చెప్పి ఆలోచనలో ఉన్నామండి. సో ఆ ఆడియో పుస్తకం ఆవిష్కరణ ముందు రోజు దాదాపుగా 50 మంది ఈ ఎడ్యుకేటర్స్ ఆంధ్ర తెలంగాణ నుంచి ఆ రోజు ఉదయం వచ్చి దాదాపుగా ఒక 5 hours దాని గురించి డిస్కస్ చేసి చాలా ఐడియాస్ కంపైల్ చేసామండి. సో అది కూడా నెక్స్ట్ ప్రాజెక్ట్ అన్నమాట షీరోస్ లో. ఈ షీరోస్ హీరోస్ ని త్రూఅవుట్ ద ఇయర్ స్కూల్స్ ఎలా సెలబ్రేట్ చేసుకోవచ్చు, దానికి అవసరమైన వనరులు, రిసోర్సెస్, సర్టిఫికెట్స్, పజిల్స్ అవన్నీ ఆ వెబ్సైట్ లో వాళ్ళకి లభ్యమయ్యేలాగా ఏర్పాట్లు చేస్తున్నానండి. ఏం చెప్పాలో తెలియట్లేదండి, మాటలు రావట్లేదు. సహజంగా మనందరికీ తెలిసింది ఏంటంటే ఒక రైటర్ అంటే తన సొంత అనుభవాల గురించో, లేకపోతే జీవితం ఎదురుగుండా కనిపించిన కొన్ని అనుభవాల్ని తీసుకుని వారు ఒక పుస్తకం రాయటం జరుగుతుంది. ఆ పుస్తకానికి కవర్ పేజ్ ఒక ఆర్టిస్ట్ వేస్తారు. అఫ్ కోర్స్ వారికి సహకరించిన వాళ్ళు ఒకళ్ళు, 2, 4, 10 మంది ఉంటారు. అండ్ ప్రూఫ్ రీడింగ్ కి హెల్ప్ చేస్తారు, లేదా డిజైనింగ్ కి హెల్ప్ చేస్తారు. అలా ఒక ఇకో సిస్టమ్ ఒక రైటర్ తో ఉంటుంది. విచ్ ఇస్ ఐ గెస్ ఇస్ ఎ లిమిటెడ్ కెపాసిటీ. ఒక 10 మందో 20 మందితోనే ఉంటుంది. కానీ ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే షీరోస్ కి మీ ఈకో సిస్టమ్ చాలా పెద్దగా ఉంది, ఇన్వాల్వింగ్ యంగ్ అండ్ అడల్ట్స్ అట్ ద సేమ్ టైం. 3 తరాల వాళ్ళు, 4 తరాల వాళ్ళని కలిపారా మీరు ఇందులో? అవునండి. ప్రసాద్ గారు ఒక తరం అనుకోవచ్చు, నేను ఒక తరం అనుకోవచ్చు, బాబు ఆర్టిస్ట్ బాబు ఒక తరం అనుకోవచ్చు, ఆహ్లా పాప ఒక తరం అనుకోవచ్చు. అదే కదా. సో ఆల్మోస్ట్ ఒక 4 generations మీరు కలుపుతూ ఈ పుస్తకాన్ని చేయటం జరిగింది, విచ్ ఇస్ అమేజింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ట్రూలీ ఎఫర్ట్స్ ఆర్ విజిబుల్ అండ్ కలర్ఫుల్ అండ్ ఫ్రూట్ఫుల్ డెఫినెట్లీ. తప్పనండి, అది ముందు చెప్పినట్టుగా ఎంతో మంది దీనికి మద్దతు తెలిపారు, సపోర్ట్ చేశారు. ఆన్ బిహాఫ్ ఆఫ్ మై టీమ్, I use this platform to thank everyone who supported me in this endeavor అండి. గ్రేట్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ అండి. మనకి యుఎస్ నుంచే వింటూ ఉన్న మరొక టోరీ ఆత్మీయులు రాస్తూ ఉన్నారు. గుడ్ ఇంటర్వ్యూ జయ గారు. I got guessed when you asked Dr. Shiva about 256.
It's related to basics in digital number system. His work is very valuable. Keep doing well అండి. థ్యాంక్ యూ అంటున్నారు సింహ గారు. థ్యాంక్ యూ సింహ గారు ఫర్ యువర్ కైండ్ వర్డ్స్ అండి. సో అదే ఆ మాట 256 తెప్పించాలి అని అడగటం జరిగింది. శివ గారు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. తెలియని వాళ్ళకి కూడా, నాలాంటి లెక్కలు అంకెలు తెలియని వాళ్ళకి కూడా చక్కగా చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకొకటి అడగాలని ఉందండి. ఇప్పుడు మామూలుగా ఈ ఆధునిక కాలంలో సే డికేడ్ 2 decades ఆర్ సే ఈవెన్ 5 decades, ఇండియా ఇండిపెండెన్స్ ముందు నుంచి ఆర్ ఫ్రమ్ ద టైమ్ ఆఫ్ ఇండిపెండెన్స్, ఈ లాస్ట్ 7 decades లో మీరు ఉన్న వాళ్ళని కవర్ చేయడానికి చూసారు. బట్ అట్ ద సేమ్ టైం చాలా ప్రాచీనమైన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ గురించిన రీసెర్చ్ మీకు హౌ మచ్ టైమ్ ఆర్ హౌ డిడ్ ద థాట్స్ ఫ్లో ఇన్ టు దట్ డైరెక్షన్ ఆల్సో? ఈ ప్రాచీన వాళ్ళు చేసినప్పుడు అన్ని ఇంటర్నెట్ రీసోర్సెస్ అండి. ఏదైనా సరే ఇంటర్నెట్ లో ఉంటుంది, వికీపీడియా ఉంటుంది. కొన్ని పుస్తకాలు కొన్నాము, కొన్ని లైబ్రరీస్ కెళ్ళి చూసాము. అహలా మొదటి రౌండ్ మొదటి పాస్ రైటప్ రాస్తుంది, నేను రివ్యూ చేస్తాను. కొన్నిసార్లు నేను రాస్తే అహలా ఫ్యాక్ట్ చెక్ చేస్తుంది. అట్లాగే పబ్లిషర్స్ సురేష్ గారు, ప్రసాద్ గారు, పద్మ గారు, ఐ మీన్ దర్ ఆర్ లాట్ ఆఫ్ ఐస్ అనమాట. ప్లస్ ఈ హిస్టారికల్ క్యారెక్టర్స్ అనుకోండి, మల్టిపుల్ పర్స్పెక్టివ్స్ ఉంటాయి. ఇంకోటి అంటే మా థీమ్ అంతా పాజిటివిటీ, స్ప్రెడింగ్ ద పాజిటివిటీ. నేను ఇక్కడ B+ విత్ భాస్కర్ అని ఒక గ్రూప్ లో కూడా ఉంటాను. సో చాలా చాలా జరుగుతూ ఉంటాయి. కానీ మీరు చూస్తే ఈ ప్రొఫైల్ ఎలా పరిచయం చేస్తామంటే, వాళ్ళు ఎక్కడ పుట్టారు, ఎలా పెరిగారు, ఏ స్ట్రగుల్స్ ఓవర్కమ్ అయ్యారు, వాళ్ళు పక్కన వారికి ఎలా సహాయం చేస్తున్నారు, వాళ్ళు మొదటి వారా లేకపోతే మొదటి పాత ట్రెడ్ ద పాత్, వాళ్ళు ఈ గ్లాస్ సీలింగ్స్ బ్రేక్ చేయడం కానీ, లేకపోతే మొట్టమొదటిగా సమాజాన్ని ఎదిరించి ఒక కొత్త దారులని ఏర్పరచడం కానీ, అట్లాంటివన్నీ హైలైట్ చేసామండి. ఏదైనా నెగిటివ్ పాయింట్ ఉంటే మేము వాటికి చెప్పలేదు అనమాట. సో ఆ నెగిటివిటీ అనేది దట్స్ నాట్ ద ఫోకస్, రైట్? ప్రతి ఒక్కరిలోనూ మనం ఏదో ఒక ఇన్స్పిరేషన్ పొందొచ్చు అనమాట. సో అది వాళ్ళు చిన్నవాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఎవరైనా ఏ ప్రొఫెషన్ అయినా కావచ్చు, ప్రతి ఒక్క కామన్ మ్యాన్ లోను మనం మంచిని సంగ్రహించవచ్చు, వాళ్ళ నుంచి ప్రేరణ పొందొచ్చు అనేది మా భావన అనమాట. సో అందువల్ల కొంతమంది అడుగుతారు, ఫలానాన్ని ఎందుకు పెట్టారు, ఫలానాన్ని ఎందుకు పెట్టలేదు అంటే, మీరు మా పుస్తకం చూస్తే మీకు ఒక నన్ను మా టీంని పట్టుకోలేరు అనమాట. వీళ్ళు ఒక మోసలో వెళ్ళారు, ఫలానాళ్ళు బయాస్ ఉన్నారని చెప్పి మీరు పట్టుకోలేరు. మా మోసం అంతా మంచి వైపు అనమాట. ఎవరు మంచి చేశారు, ఎవరు వాళ్ళ స్వార్థం చూసుకోకుండా పక్కన వాళ్ళకి ఎలా హెల్ప్ చేశారు, ఎట్లా మొట్టమొదటిసారిగా వాళ్ళు చేశారు, అలాంటి స్టోరీస్ ని పొందుపరిచాం అనమాట. అండ్ వెరీ హ్యాపీ. నాకు తెలిసిన వాళ్ళు కూడా ఆ పుస్తకంలో ఉన్నారు. వాళ్ళ గురించి చూడడం, చదవడం చాలా హ్యాపీ అనిపించింది. లావణ్య గారు గాని, శైలా గాని, ఇలా తెలిసిన వాళ్ళని చూసుకుని చాలా ఆనందం అనిపించింది. అండ్ మీరు అన్నట్టుగా నేను కొన్ని ఇందులోంచి కొంతమంది హీరోస్ గురించి నేను జైభేరిలో చెప్తూ వచ్చానమాట. సో అందులో ఒకటి నేను ఉదహరించి మన ఇప్పుడు లిసనర్స్ కి చెప్దామని కోకోకోలా మైలమ్మ గురించి చెప్పడం జరిగింది. సామాన్య కుటుంబీకురాలయ్యండి కోకోకోలా ఫ్యాక్టరీ పెట్టినందుకు వాళ్ళని ఎదిరించి పోరాడి దాన్ని మోయించడం. ఎందుకంటే నీళ్లు కలుషితం అవుతున్నాయని, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఆరోగ్యపరంగా అని ఆ అమ్మాయి ఎదిరించి పోరాటం అనేది మీరు చెప్పడం, ఇలాంటి కథలు వెరీ ఇన్స్పైరింగ్ ఇండి. సో నేను ఈ పుస్తకంలోంచి కొన్ని స్టోరీస్ వాడుకుంటున్నాను శివ గారు, మీ అనుమతి లేకుండా. తప్పకుండా అండి. ఈ కాంటెక్స్ట్ లో 2 విషయాలు చెప్పాలి. డల్లాస్ లో రేడియో సరబై అనే ఒక రేడియో ఉందండి. అక్కడ కేదార్ జోస్తులా అని ఒక ఆర్జే, వారు కూడా ఇట్లా హీరోస్ స్టోరీస్ పరిచయం చేస్తా ఉంటారు అనమాట తెలుగులో.
ఇట్లా మీరు కోకోకోలా మహిళమ్మ గురించి చెప్పారు కదా, అట్లాగే వాల్యూమ్ 2 లో మేము దోబగుంట రోసమ్మ మన యాంటీ ఎలక్ట్రో మూవ్మెంట్ ఆవిడ ప్రొఫైల్ కూడా వస్తాయండి తర్వాత. అద్భుతం. మిమ్మల్ని త్వరగా ఇంకోటి కూడా అడిగేసేయాలి, పజిల్స్ ఏంటండి? మీరు అన్ని వేల పజిల్స్ ని అసలు ఎలా, ఏంటి మీకు అది అందులోకి ఎలా వెళ్ళారు? అఫ్ కోర్స్ మీరు అన్నట్టుగా ఈ కంప్యూటర్ నంబర్స్ ఇవన్నీ అంటే డెఫినెట్లీ పజిల్ సాల్వ్ చేయటం మీకు పెద్ద విషయం ఏం కాదు, బట్ ఇలా కంపైల్ చేయటం వాటిని అది చెప్పండి. అది కూడా ఇక్కడ పిల్లలు చూడటం ఇన్స్పిరేషన్ అండి. ఇప్పుడు మా పిల్లలు ఇక్కడ ఎలిమెంటరీ స్కూల్లో వెళ్ళినప్పుడు వాళ్ళు మార్టిన్ లూథర్ కింగ్ డే లేకపోతే థ్యాంక్స్ గివింగ్ డే అట్లా ఉన్నప్పుడు ఆ టీచరు ఒక 10 ఇంగ్లీష్ పదాలని కంప్యూటర్ లో టైప్ చేసి అప్పటికప్పుడు ఈ గడి నుడి లేదా క్రాస్ వర్డ్ పజిల్స్ అలా చేసేస్తా ఉంటది అనమాట. అప్పటికప్పుడు 20 మంది పిల్లలు ఉంటే 20 షీట్లు ప్రింట్ చేసేస్తుంది, బింగో షీట్స్ కానీ అట్లాంటివి. ఇప్పుడు మన తెలుగులో అట్లాంటి పజిల్ చేయాలనుకోండి, మనం అడ్డగీతలు కొట్టుకోవాలి, నిలువు గీతలు కొట్టుకోవాలి, పదాలు దాంట్లో పెట్టాలి. అది పజిల్ చేయడానికే గంట పట్టింది. అసలే మన టీచర్లు చాలా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. ఇట్లాంటి రిసోర్సెస్ మనం తెలుగులో ఎలా జనరేట్ చేయగలం? సో అదృష్టం కొద్దీ నాకు తెలుగులో కొంచెం పరిచయం ఉంది. సీమెన్స్ ద్వారా ఈ పాఠాలు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఎక్స్పీరియన్స్ ఉంది. యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ పాఠాలు చదువుతూ ఉంటాను. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అక్కడ నాకు చైనీస్ లేకపోతే ఇథియోపియా లేకపోతే లోకల్ అమెరికన్స్ అట్లా ఉంటారన్నమాట పిల్లలు. సో ఈ తెలుగు పదాలు ఇస్తే దాన్ని అక్షరాల కింద ఎలా విడగొట్టాలి, సో అట్లా సాఫ్ట్వేర్ డెవలప్ చేసేసి ఈ చాలా అప్లికేషన్స్ డెవలప్ చేశానండి. సో ఇట్లా మీరు తెలుగు 10 పదాలు ఇస్తే దాని అదే పదులు చేస్తాను అనమాట. అట్లాగే ఏదైనా చిన్న సూక్తి ఇచ్చారు, తెలుగు సూక్తి, పెద్ద గడిలో అది ఒక చిన్న పాము లాగా పెట్టేస్తాను అనమాట. అంటే మీరు ఆ ఒక్క సూక్తిని ఆ గడిలో పెట్టుకోవాలి. అంటే మన తెలుగు పజిల్స్ అంటే అందరికి గడి నుడి లేకపోతే ఇట్లా క్రాస్ వర్డ్స్ అలా అంటారు. అలా కాకుండా కనీసం 40 రకాల డిఫరెంట్ పజిల్స్ ఉన్నాయండి. అట్లా ఒక 10,000 పైన చేశాను. ఆ సాఫ్ట్వేర్ వాడి ఇప్పుడు కొంతమంది టీచర్స్ పిల్లలకి తెలుగు చదవడం కోసం పజిల్స్ చేస్తున్నారు. ఉదాహరణకి మంగారాయణ గారు అని చెప్పి రాజమండ్రిలో ఎలిమెంటరీ స్కూల్ టీచర్, వారు దాదాపు 2-3 వేల పజిల్స్ చేశారు ఈ సాఫ్ట్వేర్ వాడి. ఇట్లా ఫేస్బుక్ లో 10,000 తెలుగు పజిల్స్ అని చెప్పి ఒక గ్రూప్ మొదలు పెట్టాను. ఆల్మోస్ట్ ఇట్లా కొంతమంది దాదాపుగా 20 మంది ఇటు పజిల్ ఔత్సాహికులు పజిల్స్ చేయటం మొదలు పెట్టారు. గ్రూప్ పేరు 10,000 అయినా కూడా దాదాపు 20,000 మంది ఆ 20,000 పజిల్స్ కి చేసామండి. ఇప్పుడు వరకు 20,000 పైన ఉంటాయి అన్నమాట. ముఖ్యంగా దౌడ్పాటి సూర్యలక్ష్మి గారు అని చెప్పి పూనాలో ఉంటారు. వారు కూడా దాదాపుగా 4,000 పజిల్స్ చేశారనమాట. సో అట్లా ఒక సిలికాన్ ఆంధ్ర మనబడి వాళ్ళు ఇచ్చిన ప్రోత్సాహంతో ఒక 100 PDF చేసామండి. ప్రతి PDF లో ఒక 100 పజిల్స్ ఉంటాయి. దాదాపుగా 20 మంది పజిల్ ఆథర్స్ తోటి ఈ కంపిలేషన్ చేసాం అనమాట. ఇవన్నీ ప్రస్తుతం తెలుగు పజిల్స్.com అనే వెబ్సైట్ లో ఉన్నాయి. వాటిలో కనీసం కొన్నన్నా ఈ పుస్తకాల రూపంగా ప్రచురించి పిల్లలకి పంచాలనే ఆలోచన ఉంది. అది ఎంతవరకు సఫలీకృతం అవుతుందో చూడాలన్నమాట. అండ్ ఈ లర్న్ హెల్ప్, తెలుగు పజిల్స్, ఇవంతా ఒక ఎవ్రీథింగ్ ఇస్ కనెక్టెడ్. అవన్నీ ఉదాంతరం కాబట్టి చూస్తూ ఉండాలి. సో నైస్. ఇవన్నీ చూస్తుంటే అనిపిస్తుంది శివ గారు, మామూలుగా ఐటీ ఉద్యోగాలు చేసే వాళ్ళందరూ అబ్బా మాకు టైం లేదు, మా ప్రాజెక్టుల్లో మేము మునిగిపోయాము, మా డెడ్ లైన్స్ ఇవి, డిప్లాయ్మెంట్ వాట్ ఇస్ దట్ అదర్ వర్డ్ ఏదో అంటారు బా, మాకు ఎవ్రీ వెన్స్డే ఇది చేయాలి, వీ హ్యావ్ టు సబ్మిట్ అవర్ ప్రోగ్రామ్స్ అని, ఇలా వాళ్ళకి అసలు టైం లేదు అంటారు, రాత్రి వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. అలాంటిది మీకు ఇవన్నీ చేయడానికి టైం ఎలా? హౌ ఆర్ యూ మేనేజింగ్ యువర్ టైం? ఈ సీక్రెట్ ఒకటి చెప్పండి ప్లీజ్. అది సాధారణంగా నాకు ఎదురయ్యే ప్రశ్న. నేను అది రెండు విషయాలు చెబుతా ఉంటాను అన్నమాట. మనం చాలా టైం ఎదుటి వాళ్ళని
కన్విన్స్ చేయడంతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తామండి. నేను మంచివాడిని, నేను మంచి పని చేస్తున్నాను అని చెప్పి ఎక్కువ టైం స్పెండ్ చేస్తా ఉంటాం. నేను ఐ ట్రై టు స్టే అవే ఫ్రమ్ ఇట్ అనమాట. సో ఎవరన్నా ఇది బాగా చేశారు అంటే, నేను టీచింగ్ లో చేరినప్పుడు మా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఒక మంచి సలహా ఇచ్చింది అనమాట. నువ్వు సెమిస్టర్ లో పాఠాలు చెబుతావు, పాఠాలు చెప్పినప్పుడు అందరూ ఫీడ్బ్యాక్ ఇస్తారు. 2 స్టూడెంట్స్ ఎప్పుడు పొగుడుతారు, నువ్వు ఇంద్రుడివి చంద్రుడివి అంటారు. 2 స్టూడెంట్స్ ఎప్పుడు తిడతారు నిన్ను. వాళ్ళిద్దరిని ఇగ్నోర్ చేయి. ఎవరైతే పొగుడుతారో వాళ్ళని ఇగ్నోర్ చేయి, ఎవరైతే ఎప్పుడు తిడతారో వాళ్ళు ఇగ్నోర్ చేయి. మధ్యలో వాళ్ళు నీ ఫోకస్. వాళ్ళని ఎలా వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ జెన్యూన్ ఫీడ్బ్యాక్. సో అది ఒకటి నేను వంట పడుతున్నానండి. సో ఎవరన్నా ఈ పొగడుతూ దూరంగా ఉండటం ఒకటి. రెండోది, ఎవరన్నా నెగిటివ్ గా చెప్పారు అనుకోండి, ఈ బాబు నువ్వు చెప్పిందే కరెక్ట్ అంటూ సరిపోయింది అనమాట. మనం వాళ్ళతో ఫైట్ చేసి నేను బాగా చేస్తున్నాను, మంచి పని చేస్తున్నాను అని చెప్పి కన్విన్స్ చేయడం కోసం చేస్తే చాలా టైం వేస్ట్ అయింది అనమాట. సో మన చేస్తున్న పనే ఇట్ హ్యాస్ టు స్పీక్ ఫర్ మై సెల్ఫ్. సో అది ఆ సూత్రం బాగా ఉపయోగపడిందండి. రెండవది అఫ్ కోర్స్ కమ్యూనిటీ సపోర్ట్. ఇప్పుడు నేను ఒక్కడినే ఇట్లా చేయాలంటే కష్టం. ఫ్యామిలీ సపోర్ట్ అంటే ఈ విషయంలో నేను చేస్తున్నానంటే ఐఎమ్ నాట్ డూయింగ్ సంథింగ్ ఎల్స్ సమ్వేర్ ఎల్స్. సో అది కూడా గమనించాలి. సో కమ్యూనిటీ సపోర్ట్, ఫ్యామిలీ సపోర్ట్, ఫ్రెండ్ సపోర్ట్, కో ఆథర్స్, ఆర్టిస్టులు, ambassadors. So I'm so blessed to have so much support from so many co-authors, so many people. That's how am I able to pull this off anamata. Very nice and truly very inspiring, and me two suggestions are worth tying a big knot. మాకు కూడా అది అవసరము. సో వింటున్న ఆత్మీయులందరూ కూడా అది గమనించుకుని ఉంటారు. ఎప్పుడైనా పొగిడే వాళ్ళని అలాగే విమర్శించే వాళ్ళని వదిలేసి మధ్య వాళ్ళని టార్గెట్ చేసుకుని దానికి తగ్గట్టుగా మనం కృషి చేయాలి అని మీ సిద్ధాంతం. So far it worked for me. And definitely shows great stories and great success. Thank you so much అండి శివ గారు. Before we close in, మీరు శివ గారితో మాట్లాడాలి అనుకుంటే ఈ పాట విని ఆ తర్వాత మనం వారితోటి మాట్లాడదాము. ఈ పాట ప్రత్యేకంగా షీరోజ్ గురించిన పాట అన్నమాట. జయ హో షీరోజ్, జయ 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 షీరోజ్, జయ హో షీరోజ్, జయ 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 షీరోజ్. రాజ్యాలేలిన షీరోజ్, రణరంగం గెలిచిన షీరోజ్. రాజ్యాలేలిన షీరోజ్, రణరంగం గెలిచిన షీరోజ్. జనం కోసమని నిరంకుశులతో తలపడి పోరిన షీరోజ్. జనం కోసమని నిరంకుశులతో తలపడి పోరిన షీరోజ్. జయ హో షీరోజ్, జయ 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 షీరోజ్. చదువులు నేర్చిన షీరోజ్, చదువులు నేర్పిన షీరోజ్. చదువులు నేర్చిన షీరోజ్, చదువులు నేర్పిన షీరోజ్. సకల కళలలో సాటి లేని తమ ముద్రలు వేసిన షీరోజ్. సకల కళలలో సాటి లేని తమ ముద్రలు వేసిన షీరోజ్. జయ హో షీరోజ్, జయ 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 షీరోజ్. శాస్త్రరంగమున షీరోజ్, సాంకేతిక యుగమున షీరోజ్. శాస్త్రరంగమున షీరోజ్, సాంకేతిక యుగమున షీరోజ్. పరిశోధనలో పరిరక్షణలో అద్భుతాలు మన షీరోజ్. పరిశోధనలో పరిరక్షణలో అద్భుతాలు మన షీరోజ్. జయ హో షీరోజ్, జయ 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 షీరోజ్. మంచితనంలో షీరోజ్, మానవీయతే షీరోజ్. మంచితనములో షీరోజ్, మానవీయతే షీరోజ్. మానవ జాతికి వెలుగుల బాటలు అందిస్తున్న షీరోజ్. మానవ జాతికి వెలుగుల బాటలు అందిస్తున్న షీరోజ్. జయ హో షీరోజ్, జయ 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 షీరోజ్. తల్లి చెల్లి షీరోజ్,
చెల్లి షీరోస్, అక్క అత్త షీరోస్, సహచరులందరూ షీరోస్, మనుషుల ప్రాణమి షీరోస్, మన అందరి గానం షీరోస్, మన అందరి అడుగులు షీరోస్. జయ హో షీరోస్, జయ 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 షీరోస్, జయ హో షీరోస్, జయ 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 షీరోస్, జయ 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 షీరోస్, జయ 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 షీరోస్. జయ హో షీరోస్. తెలుగువారి ఆత్మీయ వారధి. జయభేరి కార్యక్రమానికి పునః స్వాగతం అండి. శివ గారు, జయభేరి కార్యక్రమానికి పునః స్వాగతం అండి. నమస్తే అండి. 4 తరాల వాళ్ళని కలుపుకున్నారు కాబట్టి అందరికి తగినట్టుగా మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? సో బేసికలీ బీ హ్యాపీ అండ్ బీ హెల్ప్ఫుల్. సో పక్కన వాళ్ళకి సహాయం చేయటంలో ఉన్నంత తృప్తి మీకు ఎక్కడా దొరకదు. మీకు టైం లేదన్నా, లేకపోతే సంతోషం లేదన్నా, లేకపోతే ఫర్ ఎనీ రీజన్ ఉన్నా కూడా మీరు స్వచ్ఛంద సేవ చేయండి, వాలంటీరింగ్ చేయండి, పక్కన వాళ్ళని అప్లిఫ్ట్ చేయడానికి ట్రై చేయండి. మీరు కూడా ఎదుగుతారు, మీరు సంతోషంగా ఉంటారు. అదేనండి నా మెసేజ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఒకసారి అమ్మా నాన్నగారి పేరు చెప్తారా? అమ్మ పేరు దాక్షాయిని అండి. నాన్న గారి పేరు పుల్లయ్య. ఆయన విరసం సభ్యులు అనమాట, సంగ్రామం అంటారు ఆయన కలం పేరు. జాస్తి పుల్లయ్య. అమ్మ పేరు దాక్షాయిని. ఇద్దరు గుంటూరులో ఉంటారండి. అద్భుతం అండి. మరి అలాగే ఇప్పుడు షీరోస్ గురించి మిమ్మల్ని ఎవరన్నా కాంటాక్ట్ చేయాలి అంటే ఎలా కాంటాక్ట్ చేయొచ్చు మిమ్మల్ని? మీరు www.projectabcd.com అక్కడికి వెళ్తే నా కాంటాక్ట్స్ ఉంటాయండి. లేకపోతే నా లాస్ట్ నేమ్ జాస్తి, www.jasti.com, JASTHI.com. సో అక్కడికి వెళ్తే కాంటాక్ట్స్ దొరుకుతాయి. లేకపోతే గూగుల్లో షీరోస్ జాస్తి అంటే నా కాంటాక్ట్స్ అన్ని వస్తాయి అన్నమాట. సో ఈమెయిల్ గానీ, ఫోన్ నంబర్ గానీ, వాట్సాప్ గానీ, ఫేస్బుక్ గానీ ఎలా అయినా కాంటాక్ట్ చేయొచ్చండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. వాజ్ అ ప్లెజర్ హ్యావింగ్ యూ. నిజంగా నాకైతే చిన్నపిల్లల్లాగా చాక్లెట్లు కనిపిస్తే ఎంత హ్యాపీ అనిపిస్తుందో, అలాగే వాళ్ళకి నచ్చిన స్టోరీ బుక్, పంచతంత్రాలు లాంటి పుస్తకాలు చిన్నపిల్లలు చూస్తే ఎంత హ్యాపీ ఫీల్ అయిపోతారో. నేను మొన్న బుక్ ఎగ్జిబిషన్ కి వెళ్ళినప్పుడు హైదరాబాద్ లో అక్కడ షీరోస్ కనిపించగానే నిజంగా ఐ వాజ్ రియలీ వెరీ హ్యాపీ అండి. ఐ వాజ్ సో థ్రిల్ టు సీ ద బుక్. మీకు వెంటనే షేర్ చేశాను. వెరీ హ్యాపీ టు హ్యావ్ ద 2 కాపీస్. తెలుగు, ఇంగ్లీష్ రెండు ఉన్నాయి నా దగ్గర. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్రింగింగ్ ఆల్ ద షీరోస్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్. విషింగ్ టు look forward for the second volume of Sheroes, and all the best in all the projects that you are striving to connect the communities. Thank you so much. మనతో పాటు ఇప్పటి వరకు శివ గారు ఉన్నారు, డాక్టర్ శివ జాస్తి గారు. వారు షీరోస్ పుస్తకం ఆథర్ అనమాట. 256 కథలు ఉన్నాయి. 256 షీరోస్ ని వారు ఒక పుస్తకంలోకి మన అందరి కోసం అందించారు. ఈ రోజు ఆ కార్యక్రమంలో పాల్గొన్న వారికి అనేక ధన్యవాదాలు. అలాగే వింటున్న ఆత్మీయులందరికీ కూడా అనేక ధన్యవాదాలు. సందేశం పంపించిన సింహ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రోజు సాంకేతిక సహకారం అందించిన వెంకట్ కి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడులాగే జై జవాన్ జై కిసాన్ మీరు వాళ్ళందరినీ తలుచుకుని వాళ్ళకి శుభాశీస్సులు అందజేస్తారని ఆశిస్తూ మళ్ళీ రేపు జై హింద్ కార్యక్రమంలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ జయ.